అవడా ఈ న్యూస్ చూసినావా? బీజేపీ వాళ్ళకి ఏం పని ఉన్నది? ఎప్పుడు మత గొడవలే పెడుతుంటారు. ఏందానా ఈ బీజేపీ వాళ్ళు? హరేరే, నిజం చెప్పినవు తమ్మి. బీజేపీ ఎప్పుడు కూడా మత ఘర్షణలు చేయడానికే ప్రయత్నం చేస్తుంది. నేను ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకో తమ్మి. మొహమ్మద్ జమాలుద్దీన్ అనేటైన యూపీ మనిషి, ఆయన చేసిన ఒక యథార్థ సంఘటన నీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ లెక్కలు బాగా గుర్తుపెట్టుకో. 4 సంవత్సరాల్లో 40 అకౌంట్లకి 100 కోట్లు వచ్చి పడ్డాయి. బ్రాహ్మిన్, క్షత్రియ, సిక్కు అమ్మాయిలైతే 15 నుంచి 16 లక్షలు వచ్చి పడ్డాయి. బీసీ అమ్మాయిలైతే 10 నుంచి 12 లక్షలు వచ్చి పడ్డాయి. ఓబీసీ అమ్మాయిలైతే 8 నుంచి 10 లక్షలు వచ్చి పడ్డాయి. ఈ లెక్కలన్నీ ఏంటంటే మైనారిటీ అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని మత మార్పిడి చేస్తే వచ్చే డబ్బు. నిజంగా బీజేపీకి ఏం పని ఉండదు తమ్మి, ఎప్పుడు మత ఘర్షణలు చేయడానికే ఆలోచన చేస్తుంది. అవునా? ఈ మత మార్పిడికి గురైన వాళ్ళు ఏడుంటారు, ఏమవుతారు? ఈ అమ్మాయిలంతా పిల్లల్ని కనే మిషన్ లాగా పనిచేసినంత వరకు కనబడతారు. అమ్మాయి అందంగా ఉంటే మత మార్పిడి చేసిన వాడి శరీర కాంచ తీరినంత వరకు కనబడతారు. లేదా అన్నిటికీ అయిపోయాక వీళ్ళని చంపి అవయవాలు అమ్ముకునేదాకా ఈ శరీరాలు అవసరం పడతాయి. తర్వాత ఫ్రిడ్జ్లలో లేదంటే సూట్ కేసులలో లేదా ముక్కలు ముక్కలుగా నరికి మురికి కాల్వలలో వీళ్ళందరూ కూడా కనబడతారు. ఇది హిందువులపై జరుగుతున్న యథార్థ సంఘటన. ఇప్పటికీ కూడా నువ్వు మేల్కొనకపోతే ఎవరు ఏం చేయలేం. నేను ఎత్తిన దరిద్రం ఉన్నట్టే. సోషల్ మీడియా చూడండి, లేదంటే న్యూస్ పేపర్ చూడండి. ఇవి నిజమా కదా వెతికి తెలుసుకో ఓ చదువుకున్న మిత్రమా.